టాప్ స్టోరీ. ఆన్ స్క్రీన్ ఎక్స్పెరిమెంట్స్ చేసే యాక్టర్స్ ఆఫ్ స్క్రీన్ కూడా ప్రయోగాలు చేస్తుంటారు. సింగింగ్, రైటింగ్, డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్లోనూ పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. నాగ చైతన్య నుంచి పూజా, శరత్ కుమార్ వరకు ఈ లిస్టులో ఉన్న సెలబ్స్ ఎవరో చూద్దాం. ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్ వచ్చారు. ఇప్పటి వరకు పలు పెద్ద సినిమాలకు తెర వెనుక సహాయ సహకారాలు అందించిన వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ పేరుతో బ్యానర్ స్థాపించి పెద్ది లాంటి భారీ చిత్రాన్ని తీసి అంతే భారీ విజయాన్ని అందుకున్నారు. బాలయ్య, గోపీచంద్, మలినేని కాంబోలో రాబోతున్న సినిమాకి కూడా ఆయన నిర్మాత. యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ సక్సెస్ తో ఫుల్ జోస్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్ లో వృషకర్మ చేస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తోంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో చైతు మెయిన్ లీడ్ గా దూత అనే వెబ్ సిరీస్ చేశారు. దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దూత 2 రాబోతోంది. ఈ సిరీస్ తో నాగ చైతన్య నిర్మాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా దూత 2 సిరీస్ లాంచ్ చేశారు. చైతుతో పాటు ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువత్తు కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున క్లాప్ కొట్టి యూనిట్ కి స్క్రిప్ట్ అందజేశారు. దూత కంటే దూత 2 మరింత ఉత్కంఠ, మిస్టరీతో ఉండబోతుందట. మరి నిర్మాతగా నాగ చైతన్య ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. పెళ్లి, మనసిచ్చి చూడు, జాబిలమ్మ పెళ్లి, కోరుకున్న ప్రియుడు, చాలా బాగుంది లాంటి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. కొంత గ్యాప్ తర్వాత ఆర్జీవి డైరెక్ట్ చేసిన అటాక్ మూవీతో క్యారెక్టర్ యాక్టర్ గా మారారు. లాంగ్ గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటిస్తున్న సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. వడ్డే జిష్ణు సమర్పణలో నవీన్ నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని చేశారు. రాశి సింగ్ కథానాయిక, కమల్ తేజ నార్లా డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. వడ్డే క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్ మీద వడ్డే నవీన్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ జూన్ 19న థియేటర్లలోకి ట్రాన్స్ఫర్ కానుంది. వరలక్ష్మి, శరత్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మెయిన్ లీడ్ గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు కథ, క్యారెక్టర్ నచ్చితే ఇంపార్టెంట్ రోల్స్ లాంటివి చేస్తున్నారు. వరు దర్శకురాలిగా మారి ఎస్ సరస్వతి మూవీ చేశారు. ఈ సినిమాతో తాను దర్శకురాలిగా మారడంతో పాటు సిస్టర్ పూజా శరత్ కుమార్ ని ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేశారు వరలక్ష్మి. అలాగే ఆమె కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మార్చి 6న థియేటర్లోకి వచ్చిన ఎస్ సరస్వతి ప్రస్తుతం 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సోలో హీరోగా, క్యారెక్టర్ యాక్టర్ గా అప్పట్లో ఓ ఊపు ఊపారు వెంకట్. లాంగ్ గ్యాప్ తర్వాత సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనంలో నిలుపురాదు మూవీలో నెగిటివ్ క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ ఓజీలో ఓ సీన్ లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. వెంకట్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా మారి హరుడు, ది డిస్ట్రాయర్ అనే యాక్షన్ ఫిల్మ్ చేశారు. రాజ్ తాల్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హెబ్బా పటేల్, సలోని, నటాషా సింగ్ తదితరులు కీ రోల్స్ చేశారు. మే 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది సినిమా. అలాగే హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి అంతా కొత్త వారని పరిశ్రమకు పరిచయం చేస్తూ తిమ్మరాజుపల్లి టీవీ అనే విలేజ్ బేస్డ్ సినిమా చేశారు. ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీకి వి మునిరాజ్ డైరెక్టర్. డెకాయిటో సుప్రియా యార్లగడ్డ, రాకాసతో నిహారిక కొణిదెల నిర్మాతలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.